రైట్. సో సంధ్య గారు, పిఓడబ్ల్యూ సంధ్య గారు ఫస్ట్. ఆ! రైట్. తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే అందాల పోటీలు జరుగుతున్నాయో దానికి సంబంధించి మీరు మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అందాల పోటీలు అనేది ఆత్మగౌరవానికి సంబంధించింది కాదు. మహిళల అందాల మీద బిజినెస్ చేసే ఇలాంటి పోటీలు నిర్వహించొద్దని మొదటి నుంచి మీలాంటి వాళ్ళు పోరాటం చేస్తూనే వస్తున్నారు. బట్ ఎట్ లాస్ట్ మనమే ఇప్పుడు ఆతిథ్యం ఇస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఆ పోటీలు జరుగుతున్నాయి కాబట్టి మొన్న జరిగే రోజు కూడా మీరు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మిమ్మల్ని అరెస్ట్ చేయటం ఇవన్నీ కూడా చూసాము. ఎంత వ్యతిరేకిస్తున్నా కూడా ఈ పోటీలనేది ప్రతిసారి జరుగుతూనే వస్తున్నాయి. అండ్ కాకపోతే ఇక్కడ ఒకటి చెప్పేదేంటంటే అన్ని దేశాలకు సంబంధించిన మహిళలు గానివ్వండి, లేకపోతే అందరూ వస్తారు. అండ్ టోటల్‌గా మీడియా కవరేజ్ ఉంటుంది. ప్రపంచ దృష్టి మన వైపు ఉంటుంది కాబట్టి తద్వారా పెట్టుబడులొచ్చే అవకాశం ఉంది. కాబట్టి పెట్టడంలో తప్పు లేదు అనే ఒక వెర్షన్ కూడా వినపడుతోంది. బట్ మీలాంటి వాళ్ళు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇంత వ్యతిరేకించినా కూడా ఎందుకు ఈ పోటీలు జరుగుతూనే ఉన్నాయి? ఒకటండి, తెలంగాణ ప్రభుత్వం పూనుకుని ఈ అందాల పోటీల్ని నిర్వహించడం అనవసరం. అది ఒక సంక్షేమ ప్రభుత్వానికి ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి ప్రజల కోసం పనిచేయాల్సిన, పాలన చేయాల్సిన ప్రభుత్వానికి తగదు అనేది మేము ముందు నుండి చెప్తున్నాం. ఇకపోతే మా అందాల పోటీలు 51లో స్టార్ట్ అయినప్పటి నుంచి మిస్ వరల్డ్ ఈవెంట్ అనేది స్టార్ట్ అయిన నుంచి అది మార్కెట్ల విస్తరణ కోసం కాస్మెటిక్స్ సాధనాలు, వస్తువులు అమ్ముకోవడం కోసమే ఈ మిస్ వరల్డ్ కేంద్రీకరించబడింది అనేది అనేక ఆధారాలు ఉన్నాయి. జగమగిన సత్యం. కాబట్టి సామ్రాజ్యవాదులు, బహుళజాతి కంపెనీలు తమ వస్తువులు మార్కెట్లు పెంచుకోవడానికి నిర్వహించుకునేటువంటి పోటీలు భారతదేశంలో జరిపినంత మాత్రాన భారతదేశానికి పెరుగుతుంది కాదు, భారతదేశంలో మార్కెట్ పెరుగుతుంది. అది కూడా మనం గతంలో చూసాం. 94లో ఒకే సంవత్సరం న్యూ ఎకనామిక్ పాలసీ స్టార్ట్ అయ్యాక మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఒకే సంవత్సరం జరిపారు. ఒకే సంవత్సరం నిర్వహించడం కాదు, ఒకేసారి మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కిరీటాలు భారత స్త్రీలకు దక్కాయి. అంటే ఐశ్వర్యాన్ని, సుస్మితా సేన్లకు దక్కాయి. ఆ తర్వాత 2 ఏళ్ల తర్వాత 96లో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ బెంగళూరులో పోటీలు నిర్వహించింది. నిర్వహిస్తున్న సందర్భంగా అనేక జాతీయ కథనాలు వచ్చాయి. భారతదేశంలో అనేక సంస్థలు, పార్టీలు వ్యతిరేకించారు. అప్పుడు బీజేపీ, హెచ్పి, స్వదేశీ జాగరణ మంచి లాంటి వాళ్ళు కూడా వ్యతిరేకించారు. మేమైతే మొదటి నుంచి కూడా అందాల పోటీల్ని స్త్రీలను ఒక సరుకుగా చూపించి అమ్మకపు వస్తువుగా తయారు చేయడానికి దోహదపడేటువంటి అందాల పోటీలు స్త్రీల శరీరాలకి గౌరవాన్ని ఇవ్వవు, స్త్రీల సాధికారతకు దోహదపడవు, ఇవి ఖచ్చితంగా వ్యతిరేకించాలి అనేది మా స్టాండ్. ప్రపంచంలో అనేక దేశాల్లో అందాల పోటీలు నిర్వహించినప్పుడు ఫెమినిస్టులు కానీ, కమ్యూనిస్టు మహిళలు కానీ, మహిళా సంఘాలు కానీ వ్యతిరేకించారు. మనీలాలో జరిగినప్పుడు, ఫిలిప్పీన్స్ మనీలాలో జరిగినప్పుడు ఆల్టర్నేటివ్ కంటెస్ట్లు కూడా అక్కడున్న మహిళా సంఘాలు పెట్టాయి. అంటే మిస్ పావర్టీ, మిస్ వైలెన్స్ ఇట్లా, అంటే ప్రత్యామ్నాయంగా స్త్రీల జీవితాలను ప్రతిబింబించే విధంగా ఆల్టర్నేటివ్ పోటీలు కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. చాలా తీవ్రమైన వ్యతిరేకతను కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. అట్లాగే జోహాన్స్బర్గ్ లో జరిగినప్పుడు, అట్లాగే చాలా దేశాల్లో కూడా, జమైకాలో కూడా వ్యతిరేకించారు, మెక్సికోలో వ్యతిరేకించారు. ఇది చరిత్ర. అట్లాగే అమెరికా లాంటి దేశాల్లో సైతం వీటిని వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. సరే, మిగతావన్నీ పక్కకు పెడితే 96లో మేము మొదటిసారి భారతదేశంలో జరిగింది 96లో ఏబిసిఎల్ నిర్వహించింది. అప్పుడు కూడా మేము ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళి ప్రొటెస్ట్ చేసాం. 3 రోజులు వరుసగా అక్కడ ఉన్న జైళ్ళల్లో ఉన్నాం. 3 రోజుల తర్వాత మాకు కేసులు పెట్టి విడుదల చేశారు. అప్పుడు 150 మంది మేము అరెస్ట్ అయ్యాం. మహిళా సంఘం పిఓడబ్ల్యూ, చైతన్య మహిళా సంఘం పిఓఎల్, ప్రగతిశీల యువజన సంఘంగా. కాబట్టి ఈ మొదటి నుండి అందాల పోటీలు స్త్రీల ఎదుగుదలకో, స్త్రీల గౌరవానికో, స్త్రీల సాధికారతకో, స్త్రీల అభివృద్ధికో దోహదపడవు, కార్పొరేట్ల మార్కెట్ల విస్తరణకు మాత్రమే అని చెప్తూ దీన్ని అనేక సందర్భాల్లో మేము ఎట్లా అనేది కూడా చూసాం. అట్లాగే 96లో పోటీలు జరిగినప్పుడు భారతదేశంలో ఇండియా టుడే లాంటి పత్రికలు సైతం కవర్ పేజీ కథనాలు ప్రచురించాయి. ఏమని అంటే, అందాల పోటీలు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఒకే సంవత్సరం భారత మహిళలకు దక్కడం వల్ల కొన్ని లక్షల మిలియన్ల డాలర్ల కాస్మెటిక్ సేల్స్ పెరిగినాయి. అట్లాగే బులిమియా, ఎనరెక్సియా లాంటి వ్యాధులు భారతదేశంలో ప్రవేశించినాయి. ఆ రోజు నిమ్హాన్స్ హాస్పిటల్ సైకియాట్రీ విభాగం హెడ్ గా ఉన్న శేషాద్రి, డాక్టర్ శేషాద్రి ఇంటర్వ్యూ కూడా దాంట్లో వచ్చింది.
హ్మ్. ఈ అందాల అంటే స్లిమ్మింగ్ కాన్సెప్ట్ వలన స్త్రీల జీవితాల్లో అందం అనేది ఎట్లాంటి ఇంపార్టెన్స్ ఉంచుకుంటుంది. స్లిమ్మింగ్ కాన్సెప్ట్ అంటే మన ఫిజిక్ ని బట్టి భారతదేశంలో ఉండే బాడీ బిల్ట్ ని బట్టి కాకుండా అంతర్జాతీయ కొలతల్లో స్త్రీల శరీరాల్ని ఇరికించడం అంటే అదొక సౌందర్యాత్మక హింసగా అప్పుడు సైకాలజిస్టులు 96 లోనే అభివర్ణిస్తూ రాశారు. సత్యాకు తెలుసు, నేను అప్పుడే ఆర్టికల్ రాశాను 96లోనే. హ్మ్. వాళ్ళందరికీ నేను క్లాసులు కూడా చెప్పాను. ప్రపంచీకరణ మహిళలపై ప్రభావంలో ఈ అందాల పోటీల మీద కూడా నేను చాలా సార్లు చెప్పాను. మార్కెట్ల విస్తరణ ఎక్కడ అవసరమో, మార్కెట్ల విస్తరణని ఎక్కడ కోరుకుంటారో అక్కడ అందం తేలుతుంది, అందాన్ని గుర్తిస్తారు, కిరీటాలు పెడతారు అని కూడా మేము చెప్పడం జరిగింది, చెప్తున్నాం కూడా. వెనిజులా లాంటి దేశాల్లో ఆయిల్ బాగా ప్రొడ్యూస్ అయినప్పుడు, డబ్బులు బాగా ఉన్నప్పుడు వరుసగా వెనిజులా అందాల రాణులను ఉత్పత్తి చేసే దేశంగా మారింది. అట్లాగే మెక్సికో, లాటిన్ అమెరికా, సౌత్ అమెరికా, కొరియా ఇట్లాంటి అన్ని దేశాల్లో, ఇప్పుడు తూర్పు ఆసియా టైగర్ లాంటి థాయిలాండ్, మలేషియా, ఈ అన్ని దేశాల్లో కూడా అందాల రాణుల్ని సృష్టించడం మొదలెట్టారు. ప్రపంచ ఫ్యాషన్ రాజధాని ఫ్రాన్స్, కానీ ప్యారిస్ లో ఒక అందాల రాణి కిరీటం ఉండదు, ఇంగ్లాండ్ లో ఉండదు. అంటే కాస్మెటిక్స్ సేల్స్ పరాకాష్ట దశలో ఉన్న దేశాల్లో రాణులు ఉండరు, కిరీటాలు ఉండవు. అంటే ఫ్రాన్స్ లో, ప్యారిస్ లో అందాల రాణులు లేరా? ఆఫ్రికాలో, జమైకాలో, ఇండియాలో, మరో దేశంలో ఉన్నటువంటి అందాల రాణులు అక్కడ ఎందుకు లేదు? అక్కడ ఎందుకు కిరీటాలు దక్కలేదు అంటే మార్కెట్ విస్తరణ అక్కడ అవసరం లేదు. అట్లాగే మన దేశంలో డాక్టర్ రీటా ఫారియాకి మొదటి మహిళ 66లో, మన దేశంలో నిర్వహించడం 96లో చేశారు. కానీ మొదటి కిరీటం 66లో డాక్టర్ రీటా ఫారియాకి వచ్చింది. ఆమెని వియత్నాంలో యుద్ధం జరుగుతున్న కాలంలో, భారతదేశం యుద్ధానికి వ్యతిరేకం, వియత్నాంకి సపోర్టు. కానీ ఆమె మిస్ వరల్డ్ కిరీటం పొందిన సందర్భంలో వెంటనే వియత్నాంలో యుద్ధం చేస్తున్న అమెరికన్ సైన్యాన్ని ఎంటర్టైన్ చేయమంటే ఆమె వ్యతిరేకించింది. నేను భారతీయ మహిళని, నాకు మిస్ వరల్డ్ రావచ్చు, కిరీటం పెట్టి ఉండొచ్చు, కానీ మా దేశం యుద్ధాన్ని వ్యతిరేకిస్తుంది, వియత్నాం సపోర్ట్ చేస్తుంది, నేను ఈ దేశ పౌరురాలుగా నేను వెళ్ళి అమెరికన్ సైన్యాన్ని ఎట్లా ఎంటర్టైన్ చేస్తాను, నేను చెయ్యను అంటే, అట్లాంటప్పుడు నీకు పెట్టిన కిరీటం మేము వాపస్ తీసుకుంటాం, ఇచ్చి పడే అంటే ఆమె వాళ్ళ మొహాన కొట్టి త్యజించింది. ఇది చరిత్ర. ఆమె ధిక్కరించింది, కిరీటం వాపస్ ఇచ్చింది, త్యజించిందని. 66 నుంచి 94 వరకు మన కిరీటాలు పెట్టాల. 18 ఏళ్ళ తర్వాత ఆ 28 ఏళ్ళ తర్వాత మనకి మళ్ళీ కిరీటాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే పివి నరసింహారావు హయాంలో ఎకనామిక్ పాలసీస్ అంటే గేట్లు బాగా తెచ్చారు. భారతదేశం అంతర్జాతీయ మార్కెట్ కి, గ్లోబలైజేషన్ కి అవకాశం ఇస్తూ మార్కెట్ ఓపెన్ చేసింది. సో 120 కోట్ల ప్రజలు ఉన్న ఈ దేశంలో మార్కెట్లు ఓపెన్ అయితే మనం ఎక్కడ వెనకబడతాం అని వచ్చి మన మహిళలకి కిరీటాలు పెట్టారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతసేపు చెప్పినా చరిత్ర అదే. కాబట్టి ఇటువంటి పోటీలు భారతదేశంలో ఎందుకు నిర్వహిస్తున్నారు? గత సంవత్సరమే 71వ ఎడిషన్ 2024లో ముంబైలో జరిగాయి. ఈ సంవత్సరం అంటే సంవత్సరం తిరగకుండానే మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తుంది? దీనివల్ల తెలంగాణ ప్రజలకు కానీ, మహిళలకు కానీ ఒరిగేది ఏమీ లేదు. తెలంగాణ మహిళలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలా తెలంగాణ మహిళల ఆకాంక్షలు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముడిపడి ఉన్నాయి. రాష్ట్ర సాధనలో పాల్గొన్న మహిళలు పల్లెలన్నీ పట్టాలెక్కాలన్న, మిలియన్ మార్చ్ అన్న, సాగర హారం అన్న, సహాయ నిరాకరణ, సకల జల్లు సమ్మె అన్న, పట్నం రోడ్ల మీద పొయ్యి పెడదామన్న, అన్నిట్లలో, అన్ని పోరాట రూపాల్లో సగభాగమైన మహిళల భాగస్వామ్యం ఉంది, వాళ్ళ ఆకాంక్షలు ఉన్నాయి. ఇవాళ మహిళలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అవన్నీ పక్కకు పెట్టి ఏదో ఈ తెలంగాణ మహిళలకు కానీ, ప్రజలకు కానీ ఒరిగింది ఏమీ లేనప్పుడు ఎందుకు నిర్వహిస్తున్నారు ఇంత ఖర్చు పెట్టి అని మేము అంటున్నాం. రైట్. కానీ అదే మీలాంటి మహిళా సంఘాలు లేకపోతే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి తప్పితే తెలంగాణ మహిళలు ఎక్కడ వ్యతిరేకించట్లేదు కదా అనేది. అంటే మొన్న మేము ప్రొటెస్ట్ చేసినప్పుడు 100 మంది అరెస్ట్ అయ్యారు. అందులో సామాన్య మహిళలు కూడా ఉన్నారు. కరెక్టే మీరు అన్నట్టుగా. అంత రావాల్సినంత వ్యతిరేకత రాకపోవడం అనేది ఒక శోచనీయమైన విషయమే. కానీ యాదాద్రిలో ప్రొటెస్ట్ చేశారు, వరంగల్లో చేశారు, ములుగులో చేశారు, పాలంపేటలో చేశారు, చేస్తున్నారు ప్రొటెస్ట్. అన్ని చోట్ల మహిళా సంఘాల నేతలే లేదు, మాతో కార్యకర్తలు కూడా ఉన్నారు. కార్యకర్తలు అంటే వాళ్ళు సామాన్య మహిళలు కూడా ఖచ్చితంగా. అయితే ప్రతిపక్ష పార్టీలు ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో
రావాల్సినంతగా ప్రతిపక్ష పార్టీల నుంచి రాకపోవడం, బీజేపీ లాంటి వాళ్ళు అసలు వ్యతిరేకించలేదు. బీఆర్ఎస్ లాంటి వాళ్ళు నామినల్ గానే ఉన్నారు. ఉమ్, వాళ్ళు కూడా మొన్న ప్రొటెస్ట్ లో పాల్గొనకపోవడం అనేది బాధాకరం. అట్లాగే మా వెనుక కూడా ఇంకా పెద్ద ఎత్తున మహిళలు రావాల్సిన అవసరం ఉంది. ఉమ్, అట్లా గతంలో ఉన్నంత మేము బెంగుళూరునే 150 మంది అరెస్ట్ అయ్యారు. అవును. కానీ ఇప్పుడు అంతా లేకపోవడం అనేది కూడా ఒక యాక్సెప్టబిలిటీ, కొంతమేరకి పట్టించుకోకపోవడం. ఏముందిలే మనం చేసినా ఆగుతాయా అనే ఒక ధోరణిలోకి వెళ్ళారు. కానీ ఉమ్, ఇన్ ప్రిన్సిపల్ ఈ పోటీల వలన స్త్రీల గౌరవం పెరగదు, స్త్రీలకు ఒరిగేదేమి లేదు అనే ఒక అవగాహనతో, స్పృహతో మెజారిటీ స్త్రీలు స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ అలా లేకపోవడం మీరు అన్నట్లుగా అది వాస్తవం. రైట్. సత్యవతి గారు, ఇక్కడ సంధ్య గారు అన్నట్టు ఎప్పుడూ కూడా మహిళల్ని అంగట్లో వస్తువులాగో అంగట్లో సరుకులాగో చూస్తున్నారు. వాళ్ళ అందాలతో బిజినెస్ చేసే ఇలా